బాలీవుడ్ ఎక్కడైనా బిందాస్ సోమవారం ఆదివారం ఎప్పుడైనా బిందాస్ ఎప్పుడైనా సిద్ధమే నా తోటి పెట్టుకుంటే బిందాస్ బిందాస్. ముందుగా అందరికీ నా నమస్కారాలు. నా పేరు వరవల నరసింహారావు. జిఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా గత 5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఈరోజు జిఎంఆర్ కళాశాలలో విసివి వారు బిందాస్ అనేటువంటి కార్యక్రమాన్ని మా కళాశాలలో జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది. మిగిలినటువంటి టీవీ ఛానల్స్కి ధీటుగా విసివి ఛానల్ వారు విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాలెంట్స్ని తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు మా కళాశాలలో నిర్వహిస్తున్నందుకు విసివి వారికి స్వాగతం పలుకుతూ, ఈ సందర్భంగా శ్రీ వాసవి జిఎంఆర్ విద్యా సంస్థలు 1998వ సంవత్సరంలో తాడేపల్లిగూడెంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ గ్రంథి సత్యనారాయణ గారు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి శ్రీ వాసవి జిఎంఆర్ జూనియర్ కళాశాల, శ్రీ వాసవి జిఎంఆర్ డిగ్రీ కళాశాల, శ్రీ వాసవి జిఎంఆర్ బిఈడి కళాశాల, శ్రీ వాసవి జిఎంఆర్ డిఈడి కళాశాలలు స్థాపించడం జరిగింది. స్థాపించినప్పటి నుంచి కూడా ఈ కళాశాలలన్నీ మంచి ఫలితాలను సాధిస్తూ తాడేపల్లిగూడెంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థలుగా కీర్తి గడించడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయానే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. వావ్, సూపర్! అసలు జిఎంఆర్ స్టూడెంట్స్ టాపు లేచిపోతాబా. అసలు వాట్ ఏ సూపర్, వాట్ ఏ ఎనర్జీ. ఇదే మాట నేను అన్ని షోల్లో చెప్తాను, అందరూ ఇలాగే అరుస్తున్నారు, మీరు కూడా అలాగే అరిచారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ బాబా, మీరు కూడా నాకులాగే ఉన్నారు. అంటే రాక్షస జాతికి ప్యాంటు షర్ట్ వేసి ఎలా ఉంటారో అలా మీరు సూర్పనికి డ్రెస్ వేస్తే ఎలా ఉంటారో అలాగే మా అందమైన గర్ల్స్. ఇంతే ఎనర్జీగా, ఇంతే సూపర్ గా మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. మా ప్రోగ్రామ్ లో ప్రాబ్లమ్స్ ఉండవు, సొల్యూషన్స్ ఉండవు, అలాగే ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మీకున్న కాసేపు ఈ టైం ని ఫుల్ గా ఎంటర్టైన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ షో బిందాస్. Three to the four, सारे वो entry तो मजा है show, tiger color so hardcore, ये सारे नोडू आया हिल जाए floor. ఏంటి మీరు అందరూ కొట్టడానికి వచ్చారా నన్ను? యాక్చువల్లీ నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటికి అలా చూసుకుందాం అంటారు. వచ్చింది విజయేశ్వరి. బయటపై మీ స్మైల్ చాలా బాగుంది. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ఒకసారి నన్ను గిల్లు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊదుకోడ్డు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అమ్మాయిలకి వెళ్ళమంటే అంటే అబ్బాయిలు మన ఇద్దరు మాట్లాడుకుని అనుకో తేడాగా చూస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ క్లాప్స్ కొట్టండి ఒకసారి. సూపర్. అమెరికాలో కరెంటు పోతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి చెక్ చేస్తారు. అదే చైనాలో కరెంట్ పోతే ఫీజు చెక్ చేస్తారు. అదే ఇండియాలో కరెంట్ పోతే పక్కింటికి చెక్ చేస్తారు వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉందా లేదని. ఇలా మీలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ తగ్గితే బిందాస్ ప్రోగ్రామ్ చూస్తారన్నమాట. మా ఫ్రెండ్ సన్నీ అని ఒకడు ఉన్నాడు.
వాడికి రీసెంట్ గా పెళ్ళైంది, వాడికి ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. అయితే వాళ్ళ పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత ఒక రోజు రెస్టారెంట్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ రాగానే కూర్చుని మావాడు తినేస్తున్నాడు. తినేగానే వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఏంటి డాడీ రోజు ఇంటి దగ్గర తినేటప్పుడు ప్రేయర్ చేస్తావు కదా, మరి ఇక్కడ ఎందుకు ప్రేయర్ చేయట్లేదు అని అడిగాడు. అతను ఏమన్నాడంటే, ఇంటికాడంటే మీ అమ్మ వంట చేసి తినానా, అందుకే మనం క్షేమంగా ఉండాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తాను. ఇక్కడంటే హోటల్లో వండుతారు కాబట్టి మనం ధైర్యంగా తినొచ్చు, ప్రేయర్ చేయవలసిన అడిగాడు. సో ఇలా మీరు కూడా దేవుణ్ణి ఎలాంటి విషయంలో ప్రేయర్ చేస్తుంటారు అనేది నేను మిమ్మల్ని వచ్చి అడుగుతాను. మీరు ఫన్నీగా క్రేజీగా ఆన్సర్స్ ఇచ్చేయండి. రంగు రంగు సకలకి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు. మా వాడు ఇంత నుంచి గర్ల్స్ ఫస్ట్ అంటాడు కాబట్టి వాడి కోసం గర్ల్స్ ఫస్ట్. హలో, వాట్స్ యువర్ నేమ్? దేవుడికి మీరు ఎలాంటి విషయాల్లో ప్రేయర్ చేస్తూ ఉంటారు? బాగా చదువుకోవాలని. మళ్ళీ నీళ్ళంటే కాలేజీకి చాలా అవసరం అమ్మా. ఇంత నుంచి మా వాడు సీట్లో కూర్చోలేకపోతున్నాడు. అన్న ఒకసారి పేరేంటి? సంగమేష్. అమ్మ సంపూర్ణేష. దేవుణ్ణి ఎలాంటి విషయాల్లో ప్రేయర్ చేస్తూ ఉంటావు? మీరు ఈ క్వశ్చన్ అడగకూడదని ప్రేయర్ చేస్తున్నా. సరే అడిగేసాను కదా, మరి తప్పదు. ఇంకా వేరే ఎగ్జామ్ వాళ్ళు ఇల్లు లూజ్ గా రావాలని ప్రేయర్ చేస్తాను. హలో, అమ్మాయి దగ్గర కానీ వాట్స్ యువర్ నేమ్ మేడం? సనా పేరు? హారిక. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. అదేంటి దాన్ని ఎందుకు కింద నుంచి పిండేస్తున్నారు? ఇంటికడ బట్టలతో కూడా మర్చిపోయారు కదా, దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. సూపర్ మేడం. ఓకే, దేవుడికి ఎలాంటి విషయంలో ప్రేయర్ చేస్తుంటారు? అందరూ బాగుండాలి. వాట్స్ యువర్ నేమ్? నాగరాజు. సార్ వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే నెక్స్ట్ నా దగ్గరికి వస్తారని చెప్పేసి ఆయన ముందే ఎస్కేప్. ఓకే, దేవుడికి ఎలాంటి విషయంలో ప్రేయర్ చేస్తుంటారు? బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి కదా. అది నీకు జన్మలో దొరకదు. ఇంపాసిబుల్ భయ. ఎందుకు భయ? ఆల్రెడీ ఒక ఎకరం పోయింది. నువ్వు ఇంకా అలాంటి కోరికలు మాత్రం తగ్గలేదు నీలో. ఓకే, నా కోసం ఒక డైలాగ్ చెప్పు. వావ్, సూపర్. డైలాగ్ చెప్పరా అంటే? వావ్, ఏ సినిమాలో? కొత్త సినిమాలో అది? ఓ, ఇది వేరే డైలాగ్. దేవుణ్ణి ఏం వరాలు అడుగుతుంటావు? అసలు ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారండి మీరు? అంటే ఏమడిగి నేను తప్పు అడిగానా? నేనేమన్నా? తనకి తెలుసు నాకేమి ఇవ్వాలో, అందుకు నేను కోరుకో. ఓహో, దేవుడు మీరు ఫ్రెండ్స్ అనమాట. ఓకే, అప్పుడప్పుడు ఇవిడికి వరాలు ఆటోమేటిక్ ఇస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రైట్ కి లెఫ్ట్ తీసుకో, మీ క్లాస్ రూమ్ వచ్చేది. అక్కడికి వెళ్ళి పెరగని తెలుస్తారు. ఓకే, దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు? మీ అంత గ్లామర్ నాకు ఎందుకు ఇవ్వలేదా? మాధవుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 60 కేజీల చిలిపితనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని. అందరూ బిస్కెట్లు ఎలా ఇస్తే ఇవి బిస్కెట్లు తీసుకొచ్చి నెత్తి మీద వేసేస్తున్నారు. తీసుకో తీసుకో. అవునా అమ్మా? అమ్మ నమస్తే, మీరేం కోరుకుంటారు? 100 ఏళ్ళు బతకాలనుకో. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆవిడ 90 క్రాస్ చేశారు, ఇంకో 100 ఏళ్ళకి బతకాలని చెప్పి కోరుకుంటారు, అంతేనమ్మా? థ్యాంక్ యూ సో మచ్. సిడౌన్ మ్యామ్. హలో, నమస్తే. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతున్నారు. అది వెరీ రేర్, చాలా గొప్ప విషయం. మేడం స్టాండప్. మీరే కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఎలా
ఈ రోజు నుంచి అంటే మీరు క్లాస్ లో కూడా ఇలాగే పడుకుంటారు కదా? ఓకే అమ్మా, దేవుడు ప్రత్యక్షమే వరమిస్తే ఏం కోరుకుంటావు నువ్వు? ఏం కోరుకోవాలి తెలియదు. చిచ్చి, నీ ఎంత దరిద్రులు ఇంకెవరు అనరు. దేవుడు కనిపించి వరం కోరుకోమంటే నాకేమో తెలియదు తర్వాత రే ఫ్యాన్లని కట్టే నీ ఎగిరిపోయేలా ఉన్నాడు. బాయ్ నమస్తే, పేరేంటి? సతీష్ అండి. సతీష్ ఏ ఇయర్? సార్ నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అల్లు అర్జున్. అంటే నువ్వు చూడు ఫేవరెట్ హీరోయిన్ అల్లు అర్జున్ నీకు? సారీ అండి, సమంత. సమంత. సమంత ఇప్పుడు టీవీ చూస్తున్నాను, తనకి ఏం చెప్తావు? ఐ లవ్ యూ చెప్తాను. ఐ లవ్ యూ. వీడు చూస్తేనేమో సమంత అంటున్నాడు, కానీ నీ కోరికలు మాత్రం చాలా ఉన్నాయి రాజా. సిడౌన్. భయ నమస్తే. ఓకే, వాట్స్ యువర్ నేమ్? ప్రేమ్ కుమార్. బ్యాడ్జ్ ఏంటి మంచి నీట్గా కలర్ఫుల్గా పెట్టావు? అంటే ఎవరికి లేదు, నీ ఒక్కడికి ఉంటే మనోడు స్పెషల్ క్యాడర్ ఏమైనా ఉందా మనోడికి? ఏంటి? వాలంటరీ. వాలంటరీ. ఓకే, వాలంటరీ అంటే ఏం చేస్తున్నారు? అందరూ సైలెంట్గా ఉంచాలి. ఓకే, వీళ్ళు గోల్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా సైలెంట్గా ఉంచుతాం? సైలెంట్గా ఎలా వస్తుంటే ప్లీజ్. అలా అంటావా? అలా అంటే సైలెంట్గా ఉంటాడు ఎవడన్నా? ఏంటమ్మా, ఏంటి బాధ? నీ మానసిక పరిస్థితి ఏంటి ఒకసారి? మొత్తం అంతా సెట్ కదా? నువ్వు ఓకే, వాడిని సీట్లో కూర్చోలేకపోతున్నాడు నా నుంచి. భయ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది భయ, నిజం చెప్తున్నాను. పిచ్చికలు చేసినట్టున్నాయి కదా, సూపర్. ఓకే, దేవుడు కనిపిస్తే ఏ వారు అడుగుతావు? మా బాబుతో కలిసి సిట్టింగ్ వేద్దాం అనుకుంటాను. మీ బావతో కలిసి సిట్టింగ్ ఏదో ఉండవా? ఒకసారి మీ బావ టీవీ చూస్తారా? అవగదు మా బాబు, అవగదు మా బాబు. కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇంటికి వచ్చాక ఉంటుంది నీకు, ఇప్పుడు ఏమనరు, ఇంటికి వచ్చే చెప్తారు. మీరే యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? నవ్య. నవ్య. మీరు స్టూడెంటా, లెక్చరరా, ప్రిన్సిపలా? స్టూడెంట్ టీచర్. స్టూడెంట్ టీచర్ అంటే ఈ రెండు టీచర్స్ ఒకేసారి ఇస్తారా? అంటే స్టూడెంట్స్ కి చెప్పడానికి ట్రైనింగ్ అయ్యే వాళ్ళు స్టూడెంట్ టీచర్. వావ్. అంటే యాక్చువల్లీ నాకు అన్ని సబ్జెక్టులు కలిపి 35 మార్కులు వచ్చాయి, అందువల్ల నాకు బేసిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఓకే, నేను ఒక డైలాగ్ చెప్తాను, అదే డైలాగ్ చెప్పు. ఓకే, ఓకేనా? ఎవడి కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే పండుగాడు. ఓకే, ఇదే డైలాగ్ చెప్పండి మీరు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దా ఆడే పండుగ. నువ్వు డైలాగ్ ఎలా చెప్పావంటే రావిషన్ ఏ వడబజీ వడబజీ వడబజీ. అమ్మా అసలు ఆ డైలాగ్ ఎంత ఫోర్స్ గా చెప్పాలి అది. కమ్ ఆన్, రెడీ, వన్ మోర్, రీటేక్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దా ఆడే పండుగ. ఈసారి ఆవిడ నన్ను చూస్తూ చెప్పింది, ఎవడు కొడితే చూడు, సరిగ్గా చూడరే, ఎవడు కొడితే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సిట్ డౌన్. ఓకే, దేవుడికి ఎలాంటి వరాలు అడుగుతూ ఉంటారు మీరు? అందమైన అబ్బాయి హస్బెండ్ గా రావాలి. ఒకసారి కెమెరా వైపు చూసి నవ్వు నువ్వు. ఓకే భయ్యా, ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో సినిమా థియేటర్కి వెళ్ళాడు అనుకో, పక్కన ఉన్న వాళ్ళు ఎలా కామెంట్ చేస్తుంటారు? వీడు బాగా బలిసినాడు, అందరితో తిరుగుతాడు. వీడు బాగా బలిసినాడు అంటే లావు అన్నాడు అని అర్థం. డబ్బు బలిసినాడు. డబ్బు బలిసినాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావు. ట్రీట్మెంట్ తీసుకోవట్లేదా? ఓకే, వెళ్ళు వెళ్ళు, ఈరోజు సాయంత్రం ఒకసారి వెళ్ళు, మళ్ళీ ఇంకా తగ్గలేదు. వాట్స్ యువర్ నేమ్? విజయేశ్వరి. విజయేశ్వరి. ఓకే, నీ పేరుకి మీనింగ్ తెలుసా? విజయ అంటే పార్వతీదేవి పేరు, ఈశ్వరి అంటే ఈశ్వరుడి పేరు. అవునా? యాక్చువల్లీ నాకు అసలు ఏం తెలీదు, జస్ట్ తెలుసుకుందామని అడిగాను అనమాట, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, దేవుడిని ఎలాంటి వరాలు అడుగుతూ ఉంటావు? మీలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి.
బిస్కెట్లు పెట్టి ఈవిడ ఇలా కొడతారు నన్ను. తీసుకోరా పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా. థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్. కాసేపు ఉండలేదు లేలా పది పది. శివ మేడం, మీకు ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి సాంగ్ పాడతా. శుభం. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, దం 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 ఆనందం ఆనందం. ఆవిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మ్యూజిక్ కూడా ఆవిడే కొట్టేసుకున్నారు. దమ్ దమ్ దమ్. ఇప్పుడు అఖిల్ మన ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందరికీ క్లాప్స్. క్లాప్స్. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నా ఫిగరే నిన్ను చూసినాక అక్కడ అర్జున్ పని ఉందో వెంటనే వెళ్ళిపోతున్నావు అంటే ఇప్పుడు శివబాబు అర్జున్ నేను చెప్పినట్టే వేసాడు మా ఊరు డాన్స్ మొత్తం. దగ్గరతో 2 4 3 ఇది ఎందుకు ఎలా వేసావు? నేను చెప్పాను కదా ఎలా ఏమని అనుకున్నాను, కానీ మీరు చెప్పేది మర్చిపోయి. ఓకే శివ, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవ్వు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ క్లాప్స్ కొట్టు. మా వాడికి కళ్యాణ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందరికీ క్లాప్స్. Are you ready to break it down? I'm keeping it real. Let's get ready to rumble. Stop, stop, stop. కళ్యాణ్ సూపర్ డాన్స్ అబ్బా. స్టేజ్ మొత్తం నీట్ గా తుడిచేసావు అయితే కానీ. కిందక్కడ నేను వచ్చినప్పుడు ప్రిన్సిపల్ అన్నారు స్టేజ్ మొత్తం కొంచెం దుమ్ము ఉందండి తొడవాలి అన్నారు. బట్ నీ డాన్స్ తో మొత్తం ఫ్లోర్ అంతా నీట్ గా చేసావు. క్లాప్స్. ఓల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మన ముందు చందు అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి రెడీగా ఉన్నారు. అందరికీ క్లాప్స్ కొట్టి వాళ్ళు వెల్కమ్ చెప్దాం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 हर पल मेरी यादां विच तू दिल दी गल मैं दस्सां ते दस्सां फिर किन्नू हर पल मेरी यादां विच तू दिल दी गल मैं दस्सां
दे दसा फिर किन्नू तेरी मेरी तेरी एक जिंदड़ी what to do झूमूं मैं नाचूं मैं गाऊं के लिखूं तेरे लिए मैं क्या करूं धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिल को चुराना तुमसे प्यार हमें है कितना जान जाना तुमसे मिलकर तुमको है बताना शाम वही काम वही तेरे बिना ओ सनम नींद नहीं चैन नहीं तेरे बिना ओ सनम शाम वही काम वही तेरे बिना ओ सनम नींद नहीं चैन नहीं तेरे बिना ओ सनम तेरी मेरी तेरी एक जिंदड़ी what to do झूमूं मैं नाचूं मैं गाऊं के लिखूं तेरे लिए मैं क्या करूं धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिल को चुराना तुमसे प्यार हमें है कितना जान जाना तुमसे मिलकर तुमको है వావ్ శివ అందరూ ఒకసారి గట్టిగా చూడండి నాకు డాన్స్ చూస్తున్నంత సేపు మెయిల్ ఎవరో ఫీమేల్ ఎవరో తెలియలేదు ఇద్దరు డబుల్ రోల్ ప్లే చేశారు వాట్ ఎ పర్ఫార్మెన్స్ రియల్లీ శివ వెల్ నైస్ అందులోనూ ఒక సీన్ చాలా బాగుంది వన్స్ మోర్ ప్లీజ్ అది ఒకసారి మా కోసం జస్ట్ ఇలా धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिल को चुराना तुमसे प्यार అస్సలు ఇది ఇక్కడ మీరు ప్లే చేస్తుండే అక్కడ ఆడెవడో సీట్లో కూర్చోలే పెట్టుకోండి చచ్చిపోయారు ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వాళ్ళకి చచ్చిపోయారు అక్కడ జనాలు నిజంగా శివ క్లాప్స్ కొట్టండి ఓకే ఇప్పుడు జోషి మన ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ గట్టిగా క్లాప్స్ అంటే ఆవిడ ఇప్పటి వరకు డాన్స్ చేసి బాగా స్ట్రెయిన్ అవడం వల్ల వెళ్ళిపోతున్నారు ఓకే అందరూ క్లాప్స్ కొట్టినవాడికి శివ వరల్డ్ డాన్స్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సిడమ్ మీరందరూ నాకులాగే తేడాకున్నారు నేను మాట్లాడక ముందే కాపీస్ కొట్టేస్తున్నారు వెల్ హలో వాట్స్ యువర్ నేమ్ సుమా ఇందాక నుంచి మీ చూపు కంట్లో గుచ్చేసుకుంటాను బాణాలు కంట్లోకి దిగిపోయినాయి ఓకే నా కోసం 7 ఎర్ర లారీలు 7 నల్ల లారీలు అది చెప్పండి గాదెలో ఉన్న పందిపప్పు గాదె కింద పందికొక్క గాదెలో ఉన్న ఒకసారి అందరూ జ్ఞాపకండి ఎందుకంటే పైకి లేకండి ఒకసారి నేను చెప్పిన దాంట్లో ఒకడు కూడా ఆవిడ చెప్పకుండా సొంత పదాలు వాడుకుని ఆవిడంతటా ఆవిడే ఒకటి చెప్పినందుకు ఒకసారి అందరికి క్లాప్స్ కొట్టిన ఆవిడకి వాట్స్ నేమ్ నాగేంద్ర కుమార్ నా కోసం ఒక డైలాగ్ చెప్పేదాను చూడు సిద్ధప్ప నేను సింహం లాంటి ఆగు నాయన వాడు గుర్తు చేసుకుంటున్నాడు మీరందరూ ఏమనుకుంటున్నారు వాడు డైలాగ్ చెప్తున్నాడు ఏమనుకుంటున్నారు మర్చిపోయాను ఎలాగా ఇప్పుడు మీరు అరుస్తుంటే వాడు కవర్ చేస్తున్నాడు రెడీ చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి సింహం గడ్డ ఉంటుంది నాకు గడ్డ ఉంటుంది
ఏం చెప్పావా నువ్వు అసలు? కానీ ఏదో చెప్పాడు పాపం. నాన్న ట్రీట్మెంట్ తీసుకుంటామంటూ మాకు డైరెక్టర్ హాస్పిటల్. ఓకే, టాస్క్ ఏంటంటే నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయి. పేపర్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ ఏమున్నాయి అనేది వాళ్ళు విత్ ఎక్స్ప్రెషన్స్తో చేసి చూపించాలి. ఓకే, ఒకటే రెండు కాదు. ఎప్పుడే వణికిపోతున్నాడు. ఓకే, మీ దాంట్లో ఏముందనేది మీకు మాత్రమే తెలుసు. వాళ్ళ చేతిలో ఏం పేరు ఉందన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. బట్ వాళ్ళ యాక్టింగ్ చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీరు చెప్పాలి. స్టార్ట్. ఓ పంది కదా. కోడి, కోపం. ఆవిడికి లంచ్ టైం అయింది కదా, ఆకలేస్తుంది. అవునా? రెడీ? ఏంటి? గాడిదంట. ఆడంకి చూపిస్తున్నావేంటి? ఓ కుక్క. ఓకే, ఇది సరైన హింట్ అంటే నీ వైపు చూపించాను కాబట్టి నేను గుర్తుపెట్టగలిగాను. సూపర్, అందరి గారికి క్లాప్. ఏంటి? 1 minute. దేవదాస్, నీ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఎలా అర్థమైంది? మేడం మీకు ఎలా అర్థమైంది అది దేవదాస్ అనే వర్డ్? ఇలా అన్నంగానే అబ్బాయిలకి ఎవరికి అలగలేదు, బట్ అమ్మాయిలకి వెంటనే. సో బల్బు సొంత వాడితో మీ ఎక్స్ప్రెషన్ వాళ్ళకి అర్థం కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ తీసుకోవచ్చు. శ్రీలేఖ. కమాన్. రెడీ? ఏంటి? మళ్ళీ తీగ దానికి రాయ్. ఏంటి అట్టేస్తున్నావు? అట్లు 3 అట్లు 4 అట్లు. చిచ్చి రే అటెలు లే అటెలు. ప్రోగ్రామ్ నాశనం చేయకు. కమాన్. ఆటో డ్రైవర్ మేడం కి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మీరు డాన్సర్ అని తెలుసు. రెడీ? ఓపెన్ గంగం స్టైలా? శివ ఏంటి? బాత్రూమ్ సింగర్. చీ, ఏంటమ్మా అది? గారెలు వేస్తున్నావా లేదా పునుగులు వేస్తున్నావా? బాబు కప్పకొచ్చిన తిప్పలా ఇవి. సూపర్ అమ్మ. సిడౌన్. నెక్స్ట్. సైలెన్స్ ప్లీజ్. రెడీ? యాక్షన్. యాక్షన్. ఏంటమ్మా పెళ్ళా? పెళ్లి తర్వాత ప్లీజ్ దయచేసి నేను అలాంటి అడగొద్దు. వెళ్తారు దారి. ఓహో, అత్తారింటికి దారి. ఓకే, ఇప్పుడు నుంచి టాస్క్ ఏంటంటే ఇక్కడున్న ఈ అమ్మాయి ఒక డాన్స్ స్టెప్ వేస్తుంది. సేమ్ అదే డాన్స్ స్టెప్ ని మా వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. రెడీ? 1 2 3 గో. రెడీ? 1 2
బాయ్స్ చూశారు కదా రెడీ 1 by 1 రెడీ ఫస్ట్ వెళ్ళు రెడీ నెక్స్ట్ ఆవిడేసి స్టెప్ ఏంటి నువ్వు వేసి స్టెప్ ఏంటి ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే అప్సరలు ఇలా స్టెప్ చేంజ్ ఇప్పుడు స్టెప్ చేంజ్ చేస్తారు తోడుగుంది దిల్రుబా ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా చుక్కకైనా ముక్కకైనా సంకెలేస్తే తప్పు కాదా చుక్కనైనా ముక్కనైనా ఎక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే తప్పు కాదా మీలో ఉన్న హిడెన్ టాలెంట్ బయటకు తీయండి మీ డాన్స్ ఇప్పుడు చేసే మీ పనులు రేపొద్దున మీకు వచ్చే ర్యాంక్స్ గ్రేడ్స్ అవేమీ గుర్తుండవు రేపొద్దున మీరు ఇప్పుడు చేసిన అల్లరి మీతో ఇప్పుడు గొడవపడిన మీ ఫ్రెండ్స్ మీ ఫస్ట్ లవ్ మీ ఫస్ట్ బ్రేకప్ ఇవే గుర్తుంటాయి లైఫ్ లాంగ్ అది ఎప్పటికీ మర్చిపోకండి మీరు చేసే అల్లరే మీకు ఎప్పుడు గుర్తుంటుంది అంతేగాని మీరు ఇంత కష్టపడి 90 మార్క్స్ తెచ్చుకున్నా రేపొద్దున ఆఫ్టర్ 60 తర్వాత మీకు అవేమీ గుర్తుండవు మీకు గుర్తుండే ఒకే ఒక్కరు ఎవరంటే నీ పక్కన కూర్చుని నీ భుజం మీద చేసిన నీ ఫ్రెండ్ ఒక్కడే వావ్ శివబాబు ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా ఈరోజు జిఎంఓ డిగ్రీ క్యాంపస్ లో స్టూడెంట్స్ ఫుల్ యాక్టివ్గా నర్సిగా మన షోని చాలా ముందు తీసుకెళ్లిపోయారు నెక్స్ట్ వీక్ మరో కాలేజ్ తో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ VCV అండ్ డోంట్ ఫర్గెట్ ద బిందాస్ అండ్ దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్ బై బై ఎన్నాళ్ళు ఒళ్ళో ఉంటాం పసి పాపలల్లే భూమి మీద పాదం పడుకుంటాం ఎన్నాళ్ళు పల్లో వింటాం ప్రేంచిన మల్లే ఊరెత్తి పోదా ప్రేనంతా చూడని రక్షణం వెంటపడి ఈరోజు జిఎంఆర్ కళాశాలలో VCV వారు బిందాస్ అనేటువంటి కార్యక్రమాన్ని మా కళాశాలలో జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది.